Hey guys, welcome back to my channel. Ee roju na birthday, so wish me happy birthday. ఓకే నేనైతే రెడీ అవుతున్నాను. నైట్ బర్త్డే ఇక్కడ గోదావరిలో సన్ రైజ్ రిసార్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. బేసిక్గా అక్కడ 10 to 10 చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ అనమాట. కాకపోతే మేము ఈవినింగ్ 4 to 4 అడిగాము, కుదరదని చెప్పేసి 2 to 2 ఇచ్చారు. సో ఇంకా ఇప్పుడైతే 2 అయింది. సో రెడీ అయ్యి ఇంకా చెక్ ఇన్ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. సో ఇప్పుడైతే రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్ అయితే ఇలా ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ ఇది వరకు దిండి రిసార్ట్కి వెళ్ళాను, లైక్ ఆర్వీఆర్ దిండి ఉంది కదా ఇక్కడ. సో అదైతే చాలా బాగుండిద్ది. సో ఇది ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే అంత లేదు. సో జస్ట్ పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇదైతే రూమ్ అనమాట. మేము ట్విన్ రూమ్ తీసుకున్నాము. ఇది ఎలా వచ్చిందంటే కింద ఒక రూము, పైన ఒక రూమ్ వచ్చింది. సో కింద రూమ్కి అయితే బాల్కనీ కూడా వచ్చింది, పైన రూమ్కి అయితే బాల్కనీ రాలేదు. సో ఇదనమాట వ్యూ. అయితే పూలు అవన్నీ వచ్చాయి, ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. ఇంకా రూమ్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకుని డిన్నర్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడే దగ్గరలో ఉన్న విందు రెస్టారెంట్ ఉంది కదా రావులపాలెంలో, సో అక్కడ తిందామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఈ రిసార్ట్ నుంచి అయితే కొంచెం రోడ్స్ అంతా బాగాలేదనమాట. హైవే ఎక్కే వరకు లైక్ అరౌండ్ 2 kilometers ఉంటుంది హైవే వరకు. అక్కడైతే రోడ్ అంతా బాగాలేదు, ఇలానే ఉంది మొత్తం. ఫేక్ ఫ్రెండ్స్ నాకు వద్దు. ఓకే మేమైతే ఇప్పుడు విందు రెస్టారెంట్కి వచ్చేసాము. ఇంక డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకేం ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పి చెక్ చేస్తున్నాం అనమాట. అంటే మా ఫ్రెండ్ అయితే అసలు చికెన్ తిన్నంటుంది, ఫ్లూ ఉంది కదా అని చెప్పేసి. తనైతే ఆల్మోస్ట్ 2 months నుంచి చికెన్ తినట్లేదంట. సో అందుకని చెప్పేసి చికెన్ కాకుండా వేరేదేమన్నా ఆర్డర్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాము, లైక్ ప్రాన్ కానీ ఫిష్ కానీ అలా. ఫిష్ చిప్స్ అవుతాయి. ఫిష్ చిప్స్ అంటే ఏంటి? అది ఏం చేప? KFC స్టైల్ వచ్చింది గిఫ్ట్ అంతే. ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నా గెస్ట్ చేయాలి, ఓకేనా? పక్కా నువ్వెవరు? నేను ఒకళ్ళు అనుకుంటాను, మీరు చెప్పాలి. నేనైతే ఒకళ్ళు అనుకుంటున్నాను. అబద్ధాలు ఆడకూడదు మరి. ఇప్పుడు నేను వేసేసాక మరి అబద్ధాలు ఆడకూడదు, దాన్ని బట్టి పాయింట్స్ ఇస్తాను మీ ముగ్గురికి. అబద్ధాలు ఆడకూడదు మరి. అబద్ధాలు అంటే ఫుడ్ మీద ఉంటుంది. ఓకే, ముగ్గురు 3 ఎవరి వాళ్ళు అనుకున్నారు కదా పేర్లు. నేను వేసాక కరెక్ట్గా మీకు పాయింట్ వచ్చింది, లేదంటే రాదు. ఓకే కదా? ఎవరు అనుకున్నారు? హలీం అంటే వద్దు. చాలా ఓకే. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నువ్వేనే మనం అనుకుందాం. ఓకే, అలా పాస్ అవుతుంది. మరి నాకు కూడా కావాలి కదా పాయింట్స్. అనుకున్నావా? కావ్య రాస్తుంది ఇప్పుడు. రెడీ? పాయింట్ వచ్చింది. నువ్వు ఏంటి ఇప్పుడు? ఎవరే ఎవరు మాట్లాడు? గట్టిగా చెప్పింది చెట్ల పళ్ళతో. గణేష్. ఓకే ఓకే, నువ్వు? నేను ఫిక్స్. త్వరగా కొట్టవయ్యా, నువ్వు కొట్టలు ఫుడ్ వచ్చేలా ఉంది. నేను ఎక్స్పెక్టెడ్ శ్రీను అనుకున్నాను. నేను శ్రీను అనుకున్నాను. మీ ఇద్దరికి 1 each, మన ఇద్దరు 0. నువ్వా?
అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఓన్లీ 4 మెంబర్స్. ఓన్లీ 4 మెంబర్స్. ఈ మనిషిని కొట్టుకుంటాడు అనుకున్నాను. 3 మెంబర్స్ ఎక్సెప్ట్ యూ అని చెప్పాలి కదా. ఎక్సెప్ట్ యూ. ఓకే, ఈ 3 మెంబర్స్. ఇప్పుడు ఇంకే బాటిల్ తీసుకుంటాం. ఆల్రెడీ ఆన్సర్ గురించి సొల్యూషన్ తెలుసు. నాకు అనిపిస్తుంది. నేను ఫస్ట్ సోదంతా జరిగిన తర్వాత లాస్ట్ కాదు నాకంటే నేనే అనుకుంటున్నాను. ఎవరు కొట్టి చావట్లేదు. కొడతావు కదా కాదు, గణేష్ కూడా ఒక పాయింట్. నువ్వే 0లో తెలుసా. ఇప్పుడు ఛాన్స్ నాది. మళ్ళీ పాయింట్ రాదు ఇప్పుడు కూడా నాది అనుకున్నారా? అనుకున్నాను. నన్నే కొడుతున్నాను. నేను అనుకోలే. నువ్వు ఎవరనుకున్నావు? నేను అనుకున్నా. 2 2 1 0 1 0. ఎవరినైనా ఫస్ట్ మంచిది. సరే అనుకున్నారు అందరూ. వెజ్ నీకే. మీరు కూడా తినండి. సరే ఇంక ఇక్కడ ఫుడ్ అయితే తినేసి ఇంకా నైట్ 12 అయిపోతుంది కదా అని చెప్పేసి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాక్ టు రిసార్ట్ వచ్చామన్నమాట. ఇక్కడైతే ఇంకా నాకు ఫ్లవర్స్ తీసుకొచ్చాడు మా ఫ్రెండ్. సో అవి తీసుకుని ఇంకా కేక్ కటింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఓకే, ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయిందనమాట. సో ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాము. అండ్ మోర్ ఓవర్ రేపు ఇంకొక ఫ్రెండ్ పెళ్ళి కూడా ఉందన్నమాట, ఈవినింగ్ అటెండ్ అవ్వాల్సింది. సో దానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంక రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేమైతే ఇలా రెడీ అయిపోయాము ఈ అవుట్ఫిట్స్ వేసుకుని. అంటే నైట్ ఎలాగో వెస్ట్రన్లో ఉన్నాం కదా, ఈరోజు ట్రెడిషనల్గా రెడీ అవుదామని చెప్పేసి ఇంక ఇలా అయితే రెడీ అయ్యాము. నేనైతే ఈ అవుట్ఫిట్ బొటిక్ నుంచి తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ అదైతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో సింపుల్గా ఉండాలి, సమ్మర్ కదా అని చెప్పేసి ఇలాంటి సింపుల్ శారీ ప్రిఫర్ చేశాను అనమాట నేను. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంట్లో చేసేసి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను అనమాట నేను. అవన్నీ తెచ్చుకుని రెడీ అవుదామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాము. ఇద్దరు పట్టు చీరలు కట్టుకుందాం అనుకున్నాము. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. దీనికైతే నేను ఈ జ్యువెలరీతో స్టైల్ చేస్తున్నాను. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను కృష్ణ జ్యువెలర్స్ నుంచి. ఈ శారీ అయితే నేను ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ శారీ. అండ్ నేనైతే అవుట్ఫిట్స్ వేసుకున్నాను. మా ఫ్రెండ్ వెడ్డింగ్ అని చెప్పేసి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా అప్లోడ్ చేస్తాను తొందరలోనే. సో ఇలా అయితే నా బర్త్డే ఎండ్ అయింది. సో ఫస్ట్ టైం నేను నా బర్త్డేకి పట్టు చీర కూడా కట్టుకున్నాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. ఓకే, ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము పెళ్ళి అయిపోయాక ఆల్మోస్ట్ 1 ఆ టైంకి. ఇంక ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము కాబట్టి. సో విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బాయ్.